హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మేడ్చల్ ఉన్నాము. ఇక్కడ మనకు గిరావులు ఒక 20 దాకా గిరావులు ఉన్నాయి. అమ్మడానికి ఉన్నాయి. ఇవన్నీ గిరావులు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉంది. వీళ్ళు సెలెక్ట్ చేసి మరీ తెచ్చుకున్నారు. ఇప్పుడైతే అమ్మడానికి ఉన్నాయి ఆవులు. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి, ప్రైజెస్ ఏందనేది మనం తెలుసుకుందాము. కండిషన్ కూడా చూడండి ఏ విధంగా ఉన్నో. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి ఆవులు. అన్ని ఆవులు మీరు చూడొచ్చు. ఒక్కొక్క ఆవు కూడా తీసి చూపిస్తాను. రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇంకా పాలు ఎంత ఇస్తున్నాయి, ఎన్ని ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయి, మొత్తం డైరీ ఫామ్ లో డీటెయిల్ గా తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్న? విజయరావు. ఇక్కడ అడ్రస్ ఏది వస్తుంది? మేడ్చల్ మండల్ డిస్టిక్. ఓకే. పక్కన నూతన్కల్ విలేజ్. ఓకే. మేడ్చల్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 8 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొత్తం మనకు ఎన్ని సంవత్సరాలుగా ఫామ్ రన్ అవుతుంది అన్నది? 15 ఇయర్స్ నుంచి అవుతుంది. 15 ఇయర్స్ కి అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఫామ్ లో? ఫామ్ లో మొత్తం 30 ఉన్నాయి. 30 ఆవులు గేదెలు. ఓకే. ఇప్పుడు మొత్తం గిరావులే అమ్ముతున్నారా ఇప్పుడు? ఆ గిరావులే. ఎందుకు తీసేస్తున్నారు, లేకపోతే తెచ్చి ఇద్దాము? తెచ్చి ఇస్తున్నాం. 2 బిజినెస్ అంటే పాల బిజినెస్ ఉన్నది, ప్లస్ తెచ్చి ఇప్పడానికి కూడా చేస్తున్నాం అన్న. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు పాల బిజినెస్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఆవులు క్వాలిటీ చూడండి. మీరే వెళ్ళి సెలెక్ట్ చేస్తారా? మేమే వెళ్ళి తీసుకొస్తాం. మా అన్నయ్య ఉన్నాడు. ఓకే. అన్నగారు. అన్న పేరు? అతను సూర్యారావు జీ. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశారా అమ్మడం? ముందు నుంచి కూడా ఉంది? ఇంత ముందు కూడా చేసినాము. ఓకే. తర్వాత మొత్తం కొంచెం బిజీ ఉండి ఓన్లీ పాలే అమ్మినాము. ఓకే. తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చినాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు గిరావులలో ప్రైజులు మీ దగ్గర ఉన్న క్వాలిటీ అయితే అందరు కనిపిస్తుంది వీడియోలోనే ఉంది. మంచి మీరు సెలెక్ట్ చేసి వెళ్ళి అంటే మంచి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ తెస్తున్నారు. ఇక్కడ ఎన్ని డెలివరీ ఉన్నాయి సార్? మొత్తం డెలివరీ అయినాయి? డెలివరీ అయినాయి 4 ఉన్నాయి ఇప్పుడు. ఓకే. మిల్క్ ఎంత ఉన్నాయి వాటిలో? ఒక్కొక్క దాని దగ్గర 11, ఓకే, 15, ఓకే, 10 ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రైజెస్ ఏ విధంగా పెడుతున్నారు? ప్రైజెస్ ఇప్పుడు బయట ప్రైజెస్ కన్నా, ఎందుకంటే నేను కొనుక్కొని వస్తా ఓన్ గా కాబట్టి మార్కెట్ లో రీజనబుల్ ప్రైజెస్, రైతులకు ఎలాంటి బర్డెన్ కాకుండా బిలో 1 lakh. బిలో 1 lakh ఈ క్వాలిటీ మొత్తం బిలో 1 lakh. 1 lakh అబౌవ్ అయితే 1 lakh అబౌవ్ అయితే లేదు. ఓకే. చూసుకోవచ్చు. మంచి ప్రైస్ పెడుతున్నారు అన్నగారు. బిలో 1 lakh. ఇది खोलता हो गाय खोलो एक बार. ఇది చూపిద్దాం. ఆవులు చూడండి. ఒక్కొక్క ఆవు నేను క్వాలిటీ చూపిస్తాను. 10 లీటర్ నుంచి 16 లీటర్ వరకు అన్న వాళ్ళు సెట్ చేసి మరీ ఇస్తున్నారు. ఇక్కడ ఏదో బిజినెస్ అని కాదు, వీళ్ళకి ఆల్రెడీ ఫామ్ ఉంది. ఎట్లా లీటర్ పోస్తున్నారు సార్ మిల్క్ ఇక్కడ? మేము డైరీలో వస్తాము. అంటే డైరీ అంటే వేరే అతను తీసుకెళ్తాడు. ఓకే. 80 రూపీస్ పర్ లీటర్. 80 రూపీస్ అతను వెళ్ళి అమ్ముకుంటారు. ఆయన డోర్ డెలివరీ చేస్తాడు. ఓకే. ఇక్కడ చూడండి. ఇది హంప్ గానీ చూసుకోవచ్చు. ఎక్కడ బ్రీడ్ సార్ ఇది? గుజరాత్ లో ఇది మన గిర్కెళ్ళి వచ్చినాం. ఓకే. గిర్ నుంచి. ఓకే. గిర్ జంగల్ నుంచి. ఇక్కడ చూడండి క్వాలిటీ. ఇది సార్ డెలివరీ అయిందా? డెలివరీ అయింది. ఓకే. ఎంత ఉంది మిల్క్? ఇప్పుడు 11 లీటర్స్ ఉన్నాయి. 11 లీటర్స్. ఎన్ని రోజులు అయింది సార్ డెలివరీ? 15 days అవుతుంది. అన్ని కాస్ట్ యాక్టివ్ ఉన్నాయి. ఓకే. దూడలు అన్ని యాక్టివ్ ఉన్నాయి. ఉదర్ ఠైర్. ఈ ఆవు చూడండి ఎంత ఉంది. హంప్ గానీ ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్ ఇది? ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇంకా పెరుగుతాయా సార్ మిల్క్? పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు 3 days అయింది వచ్చి. ఓకే. సో ట్రాన్స్పోర్ట్ లో కూడా ప్రాబ్లమ్. ట్రాన్స్పోర్ట్ కూడా మంచి నీట్ గా వచ్చినాయి. ఇక్కడ చూడండి. ఈ ఆవు చెప్పండి సార్. ఇది కూడా సేమ్. ఓకే. దీని దగ్గర 12 లీటర్స్ ఉన్నాయి. 12 లీటర్స్ పర్. ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది కూడా 1 week అయింది. 1 week అయింది. ఓకే. ఇప్పుడు అన్నకి చూడొచ్చు అడ్డర్ అవన్నీ. మిల్క్ ఆపరు. ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఈవినింగ్ కల్లా టైట్ అయిపోతుంది అడ్డర్. మిల్క్ ఆపి ఏదో షోర్ట్ అప్ చేసి అమ్మేదని లేదు. అన్న చాలా జెన్యున్ గా చేస్తారు వరకు. మన బిజినెస్ కాదు, మనకు కూడా ఆవులు ఉన్నాయి కాబట్టి అవును మనం జెన్యున్ గా చేస్తాం ఏదైనా. వ్యాపారులు ఏం చేస్తారంటే మిల్క్ ఆపేసి చూపించడానికి చేస్తారు. అట్లా ఏం లేదు. ఎందుకంటే నేను పాలు తీసేసి పాలు ఇచ్చేస్తాం. ఓకే. అమ్మేది కాబట్టి తీసేస్తాం అన్నట్టు. ఉంచితే మళ్ళీ వాటికి ప్రాబ్లం అవుతుంది. అవును. ఇది అన్నకు మిల్కింగ్ కూడా ఆవులు లైవ్ లో చూస్తాం మీకు అర్థమవుతుంది. బ్రీడ్ పరంగా కానీ, లెంత్ పరంగా కానీ, ఆవుల మిల్కింగ్ పరంగా కానీ అన్న కూడా ఎక్కువ లీటర్లు ఏం చెప్తలేరు. 10-12 లీటర్ ఇక్కడ చూపిస్తారు. ఎక్కువ చెప్పి మళ్ళా అంత కాకుండా ప్రాబ్లం అవుతుంది. ఈ ఆవు చూడండి. बस उधर ठहर जाओ, उधर चलिए. उस तरफ ठहर. बस बांध दो. ఈ ఆవు చూడండి. అన్ని ఆవులు కాళ్ళు కానీ, ఆవుల స్ట్రక్చర్ కానీ, సెలెక్ట్ చేసే విధానం కానీ చూడండి. అన్ని ఆవులు నీట్ గా వెళ్ళి సెలెక్ట్ చేసేస్తున్నారు రైతులు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా దొరుకుతుంది సార్ మనకు? ట్రాన్స్పోర్టేషన్ కూడా దొరుకుతుంది. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది. వచ్చి రైతులు చూసుకొని తీసుకెళ్ళిపోవచ్చు.
ఓకే చూడొచ్చు. ఎట్లా వచ్చినా కూడా ట్రాన్స్పోర్టేషన్ మాకు అవైలబుల్లో ఉంటుంది. ఓకే ఓకే ఆవిడకి ఎక్కిపోతా. ఇది చెప్పండి సార్, ఇది పడజా పడజా. ఇది 15 లీటర్స్ ఉంది దీని దగ్గర. ఓకే ఇది 3 days అయింది. దీని దూడ ఇదే. ఓకే దీని దూడ ఇదే. ఓకే 15 లీటర్స్ ఉంది దీని దగ్గర. 15 లీటర్స్. 15 లీటర్స్. ఓకే 15 లీటర్స్. ఇక్కడ చూడండి మంచి లెంత్ లో మంచిగా ఉంది ఆవు. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్ ఇది? థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్. ఓకే ఇప్పుడు ఇంకా ఎన్ని లీటర్లు పెరగచ్చు దీనికి? 15 ఉన్నాయి కాబట్టి మనం ఎంత ఫీడ్ పెడితే అంత పెరుగుతుంది. పెట్టి తీసుకున్నాక పెట్టలేము అనుకో, అవును, 10 కూడా అవుతుంది, 8 కూడా అవుతుంది. పెట్టే విధానం ఉంటుంది. ఓకే నేను పెట్టే దగ్గర 15 అయితే ఇస్తుంది. ఓకే ఏమేమి దాన పెడతారు సార్ మీరు? నేను పత్తి పిండి, ఓకే కంది చున్ని, గోధుమ పొట్టు, కుట్టి ఎండు కుట్టి పచ్చి కుట్టి ఏం లేదు ఎండు పచ్చిది పెడితే ఇంకా పికప్ అవుతాయి. చూడొచ్చు అన్నది చాలా సెలెక్షన్ మంచి, చాలా సంవత్సరాలుగా పాలల్లో డైరీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి క్వాలిటీ తెచ్చిర్రు. ఇక బాజుకో ఇసుకో హటాసుకో ఇద్దరు పడ. ఇది చూడండి, ఇది ఇంకా నెంబర్ 1 బ్రీడ్. ఇది ఇసుకో ఖోలో గాయకో ఖోలో. ఇది చూడండి, దీని బ్రీడ్ చూడండి. అన్ని ఆవులు ఏక్ ఆవులు ఉన్నాయి అన్న దగ్గర. మొత్తం బ్రీడ్ పరంగానే, బ్రీడ్ పాలు సెకండరీ కానీ పాలు కూడా ఇస్తాయి. బ్రీడ్ మెయిన్ బ్రీడ్ పరంగా ఇంపార్టెంట్. ఇది చూడండి, దీని లెంత్ చూడండి, ఆవు స్ట్రక్చర్ చూడండి, క్వాలిటీ చూడండి. ఇది ఈనిందా సార్? ఇది ఈ నెల ఇంకా ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది సార్? ఇది ఇంకా 1 week పడవచ్చు, 15 days పడవచ్చు. 1 week పడవచ్చు. ఓకే 1 week లో డెలివరీ అవుతుంది. అన్ని మనకు రొమ్ములు గ్యారంటీ అంత? అన్ని గ్యారంటీ, రొమ్ములు గ్యారంటీ 100%. 100%. రొమ్ములు చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు. ఓకే ఎందుకంటే మీరు తీసుకునే కస్టమర్స్ ఎట్లుంటారంటే, మేము తీసుకుంటే ఇంకా డబుల్ చెక్ చేస్తాం అక్కడ. అవును, ఇంకా వచ్చిన తర్వాత ప్రాబ్లం అయితే లాస్ అవుతాం కదా. ఇది చూడండి, దీనిది దీని హంప్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా మంచిగా, చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఆవులు ఎవరన్నా తీసుకునేటప్పుడు రండి, ఫార్మ్స్ కి విజిట్ చేయండి అన్న దగ్గరికి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఆవుల క్వాలిటీ అనేది. ఏ ఆవు ఒకటే కాదు, మొత్తం తెచ్చిన అన్ని ఆవులు కూడా మంచి క్వాలిటీ. దీన్ని యాక్చువల్ గా స్వర్ణ కపిల అని అక్కడ చెప్పినారు మనకు. ఓకే దాని ఇప్పుడు కళ్ళ దగ్గర బ్రౌనిష్ కానీ, వెనక బ్రౌనిష్ కానీ, కొంచెం గోల్డెన్ కలర్ చెమక్ వస్తుంది. అవును, నిన్ననే ఈనింది, ఇంకా కడగలేదు ఇంకా. ఓకే ఇది దూడ ఇదే జున్నుపాల మీద ఫీమేల్ కాఫ్. అది ఫీమేల్ కాఫ్. ఎంత మిల్క్ ఉంది సార్? ఇప్పుడు జున్నుపాలు వెళ్తున్నాయి. ఇప్పుడు టైం కు 6 తీస్తున్నాం. ఓకే దీనికి వదిలేసి మేబీ 16-17 వరకు కూడా రీచ్ కావచ్చు. మన దగ్గర ఏదున్నా ఎన్ని లీటర్లు ఉన్నా మీరు యావరేజ్ ఎంత చూపిస్తారు? యావరేజ్ అంటే దీన్ని 15 చూపిస్తాం. 15 చూపిస్తాం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఆవు ఉంది. ఇది ప్రెగ్నెంట్ ఉన్నది, ఇంకా ఇది ప్రెగ్నెంట్ ఉంది. ఇది చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఓకే మిల్కింగ్ ఎంత ఉంటుందో. ఇది హెవీ సైజ్ ఉన్నది, కాబరీ టైప్ లో ఉంది. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్? ఇది థర్డ్ లాక్టేషన్. ఇది కూడా థర్డ్ లాక్టేషన్. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఈ వీక్ లో అయిపోతుంది. ఈ వీక్ లో అవుతుంది, సండే వరకు అయిపోతుంది. పిక్చర్స్ కాల్ వస్కో. ఇది చూడండి, మంచి హైట్ ఉంది, స్ట్రక్చర్ ఉంది ఆవు. ఉండని ఎంత దాకా వచ్చు సార్? ఇది కూడా 15 వరకు ఇస్తుంది. 15 వరకు ఇస్తుంది. ఓకే మరి ఎక్కువ చెప్పి మన తక్కువ ఇస్తే 2 days లో డెలివరీ అవుతా? 2-3 days లో? ఈ వీక్ లో అయిపోతుంది, 2-3 days అయిపోతుంది. ఓకే 2-3 days లో డెలివరీ అయితే ఆల్రెడీ మట్టు పడుతుంది. అడ్డర్ లో మిల్క్ వచ్చినాయి. అడ్డర్ కూడా అడ్డర్ స్ట్రక్చర్ కూడా మంచిది ఇచ్చారు సార్ మీరు. అప్పర్ అడ్డర్, యావరేజ్ అడ్డర్ నుండి కింద లోవర్ అడ్డర్ లేకుండా ఆవులు చాలా అంటే చాలా. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది ఇది? థర్డ్ లాక్టేషన్. ఓకే ఇది చూడండి, ఆవులు మీరు లైవ్ లో చూస్తే అర్థమవుతుంది. మంచి క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఆవులు తెచ్చారు. కట్టండి సార్, తీసుకెళ్ళండి. ప్రైజ్ అయితే మనకు 1 lakh బిలోని అని చెప్తున్నారు. ఏ ఆవు తీసుకున్నా 1 lakh దాటదని అయితే అన్నవారు అయితే చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ ఓకే ఇది చెప్పండి సార్. ఇది కూడా 1 week లో డెలివరీ అవుతుంది. దేశీయులో కొంచెం మిక్స్ ఉంది. దేశీయులో మిక్స్ ఉన్నది. ఓకే సో ఇది ఒక 11-12 లీటర్స్ అయితే కన్ఫర్మ్ ఇస్తుంది. ఓకే 10 అబౌవ్. ఓకే 10 లీటర్స్ యావరేజ్ పెట్టుకోవచ్చు దీనికి. ఎన్ని రోజుల్లో డెలివరీ అయితే అన్న? ఇది కూడా ఈ వీక్ లో అయిపోతుంది. ఈ వీక్ లో. ఓకే
ఈ వీక్ లో అయిపోతుంది. కొంచెం మిక్స్డ్ ఉంది ఇది. అవును, కొంచెం ఇలాంటివి కూడా నచ్చుతారు కదా కొందరు. అవును, కొంతమంది ఇక బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు లో బడ్జెట్ లా ఇస్తుందా ఇది 5 లీటర్స్ ఇస్తుంది. అక్కడ తీసుకు దాని అడ్రస్ చూడండి నేను. అవును, 5 లీటర్స్ పక్కా ఇస్తుంది. ఇది చూడండి, ఈ క్రాస్ బ్రీడ్స్ ఎక్కువ ఇస్తాయి. అవును, ఇంకా ప్యూర్ కన్నా క్రాస్ బ్రీడ్స్ ఎక్కువ ఇస్తాయి. ఇది మంచి మిల్క్ ఇస్తా. 12 దాకా ఇస్తుందా? 10-12. ఓకే, తీసుకువెళ్ళండి సార్. చూడొచ్చు, ఓపెన్ గ్రేజింగ్ లో మేసొచ్చు కూడా మంచి మిల్క్ ఇస్తాయి ఆవులు ఇవి, చూసుకోవచ్చు. ఇక్కడ రండి సార్, ఇక్కడ వెళ్దాం. ఇది సార్, ఇది డెలివరీ అయింది. ఇది 4 days అండి డెలివరీ. ఓకే, డెలివరీ అయ్యి 4 days అయింది. ఓకే, ప్రజెంట్ దీని దగ్గర అయితే ఇప్పుడు 12 ఉన్నాయి. 12 లీటర్స్ ఉన్నాయి. 12 లీటర్స్ మిల్క్ ఉంది. అన్ని ఒకటే తరా కనిపిస్తే ఆవులు బ్రీడ్ పరంగా చూసుకుంటే. ఇది సార్ ఇక్కడది, ఇది ఇంకా డెలివరీ కాలేదు, టైం పడుతుంది. 15 days కన్నా ఎక్కువనే పడుతుంది. ఓకే, 1 month లోపల, 1 month లోపల పడుతుంది. ఓకే, ఒకసారి ఇది ఇప్పిస్తారా? దీని క్వాలిటీ చూపిస్తారా? దీన్ని ఇప్పిద్దాం. ఇది చూడండి, దీని క్వాలిటీ. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది సార్ ఇది? సేమ్ థర్డ్ లాక్టేషన్. ఓకే, ఎందుకంటే కొందరు సెకండ్ లాక్టేషన్ అంటారు కానీ అవును, మనం చూసి తెలిసిపోతుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లాక్టేషన్స్ అంటే ఇట్లా ఉంటాయి. అవును, ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఈ ఆవు చూడండి, 1 month పడుతుంది డెలివరీకి. క్వాలిటీ చూడండి, దీనికి ఇలాంటి క్వాలిటీ మీకు హైదరాబాద్ లో దొరకడం కష్టము. ఎందుకంటే ఒక ఫామ్ లో సార్ పోయి సెలెక్ట్ చేస్తారంటే, మనం ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళు ఏ విధంగా సెలెక్షన్ ఉంటుందో అందరికి అర్థమవుతుంది. ఈ కానీ 4 head కానీ అన్ని ఆవులు అలాగనే ఉన్నాయి. అన్ని ఆవులు సేమ్ బ్రీడ్ ఉన్నాయి, ఒకటే దగ్గర నుంచి తెచ్చినట్టున్నాయి అన్ని ఆవులు. ఎవరికైనా మంచి బ్రీడ్ కావాలి తక్కువ ధరలో అన్న సార్ దగ్గర రండి, ఆవులు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ డైరీ ఉంది కాబట్టి మనకు ఎలాంటి సెలెక్షన్ అనేది మనకు తెలుసు. అవును, మిగతా వాళ్ళు ఏంటంటే ఓన్లీ వ్యాపారం చేస్తారు, తేవడం అమ్మడం. అవును, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అవును, ఇంకా మనకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళు నష్టపోకూడదు అని తీసుకొస్తున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈనిన తర్వాత ఒక లాక్టేషన్ పెట్టుకుని మళ్ళీ అమ్మిన మంచి డబ్బులు రావాలి. బ్రీడ్ ఉంటే వస్తాయి. అవును, తీసుకెళ్ళండి. బ్రీడ్ సెలెక్షన్ కావాలనుకున్న బ్రీడ్ నార్మల్ గా వితౌట్ అంటే కూడా మిక్స్ కూడా ఉన్నాయి. కొంచెం మిక్స్ కావాలన్నా 1-2 దొరుకుతాయి. ఓకే, 1-2 కావాలన్నా ఎన్ని కావాలని ఇస్తాం. చూసుకోవచ్చు, మొత్తం ఫామ్ లో మొత్తం ఉన్నాయి ఆవులు, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. రండి సార్. ఇలాంటి క్వాలిటీ మీకు చాలా తక్కువ దొరుకుతాయి. అంటే మొత్తం లోడ్ లో తెచ్చి అమ్మే వాళ్ళు 1-2 తెస్తారు. ఫస్ట్ లాక్టేషన్. ఎంత మిల్క్ ఉన్నాయి సార్? దీని దగ్గర 8 లీటర్స్ ఉన్నది. 8 లీటర్స్, 4 లీటర్స్. ఓకే, ఇంకా పెరుగుతుందా? పెరుగుతుంది. ఓకే, ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఈ డెలివరీ అయిపోయి ఇప్పటికి 20 days అవుతుంది. 20 days. ఓకే, ఇది సార్ ఇది సెకండ్ లాక్టేషన్. డెలివరీ అయి 2 days అవుతుంది. ఓకే, ఇంకా కడగలేదు. ఓకే, ఇప్పుడు దీని దగ్గర అయితే ఫస్ట్ టైం మనం తీసింది అయితే ఆల్మోస్ట్ 12 లీటర్స్ ఉంది. ఇంటిదేనా ఇది? ఇంటిదే. ఓకే, ఇది కూడా అమ్ముతారా? ఇది ఎంత వచ్చి సారీ? సార్ 14 ఇస్తుంది. 14. ఓకే, చూసుకోవచ్చు, 14 లీటర్స్. ఇక్కడది సార్ వాళ్ళది ఫామ్. ఇది కూడా అమ్ముతారని చెప్తున్నారు. ఇట్లా వెళ్దాం ఒకసారి. ఓకే, వెళ్దాం. అంటే దూడలు అవసరం ఉన్న వాళ్ళకి కూడా మనం దూడలు సప్లై చేద్దామని. అచ్చా, దూడలు కూడా ఉన్నాయా? దూడలు ఉన్నాయి. ఓకే, మనం నెక్స్ట్ లోడ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ అయితే దూడలు కావాల్సిన వాళ్ళు ఒక లోడ్ 2-3 వచ్చేస్తాయి. టాప్ క్వాలిటీ ఉన్నాయి. ఓకే, దూడలు కూడా క్వాలిటీ చూడండి, ఆవులు చూస్తేనే అర్థం కావచ్చు. ఇంకా దూడలు ఏ విధంగా క్వాలిటీ తెస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇది చెప్పండి సార్. ఇది దూడ ఇప్పుడు ఎంత? ఇది 2 years ఉంది అంతే. ఓకే, 2 years. అది 1.5 year, 1 year. ఓకే, ఇది కూడా అమ్ముతారా? ఇవి కూడా అమ్ముతాం కావాల్సిన వాళ్ళకి. ఈ ప్రైస్ ఏ విధంగా ఉంటాయి? ఇక ఈ నెగోషియబుల్, ఫిక్స్ చేయలేదు ప్రైస్ అయితే. వీటికి వచ్చి మాట్లాడితే దాన్ని చేస్తాం. ఇది ఇంటిది. ఓకే, ఇంటిది. మన దగ్గర బ్రీడ్ ఎట్లుంటది అంటే దీనికి 2 రొమ్ములు ఉన్నాయి. ఓకే, కానీ 14 లీటర్ల పాలు ఇస్తుంది. 2 రొమ్ములని కూడా. ఓకే, ఇది చూసుకోవచ్చు, ఇంటిది. ఎవరికైనా కావాల్సి ఇస్తారా? అది కూడా 5 కూడా కావాలంటే ఇస్తాం, కానీ 2 రొమ్ములు ఉన్నాయి. 2 రొమ్ములు ఉన్నాయి. ఓకే, నేను కొనుక్కున్నప్పుడు 3 ఉండే. ఓకే, అది 2 అయినాయి. అచ్చా, 2 రొమ్ములు. అది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రండి, లేకుంటే అన్నదారుల దగ్గర ఉంటది. 14 లీటర్ అంటే 2 దాంట్లో టాప్ బ్రీడ్.
చూసుకోవచ్చు. ఇది చెప్పండి సార్. ఇది కూడా ఇంటిదే. ఓకే. దీని దగ్గర 12 లీటర్స్ ఉన్నాయి. 12 లీటర్స్ ఉంది. ఓకే. ఇది ఇంటిదే, ఇదేం అమ్మం. ఓకే, ఇది అమ్మరు. ఓకే, ఇది అమ్మరు. ఆ విధంగా ఉంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇలాంటి బ్రీడ్స్ మాకు కావాలని అనుకుంటే ఓకే మనం సప్లై చేస్తాం అన్నట్టు. ఇది ఇంటిదే, ఇవన్నీ ఓకే. ఇవన్నీ ఇంటివి. ఇవన్నీ ఇంటి, అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. అన్ని ఇవి కూడా అమ్ముతారు? ఇవి కూడా అమ్ముతాం. ఓకే. ఇవి ఏం ప్రైస్ ఉన్నాయి? అన్ని ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉన్నాయని యావరేజ్? యావరేజ్ అన్ని 6, 7, 8. 6, 7, 8. 6, 7, 8 ప్రెగ్నెంట్స్ ఉన్నాయి. ఓకే, చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళి తీసుకోవచ్చు. మన దగ్గర ఈ బుల్ కూడా ఉంది, దాని బ్రీడ్ కావాలనుకుంటే. ఓకే. ఇగో ఇదే బుల్. ఇదే బుల్స్ క్రాస్ అయింది. ఇదే బిల్ క్రాస్. ఓకే. అన్ని మనకు